ఏది నీ మనసులో పెట్టుకుని ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. నేను అడుగుదామని అనుకున్నాను, కానీ నువ్వే చెప్తావని వెయిట్ చేస్తున్నాను. ఎలా బంగారీ? ఎలా నువ్వు లోపల ఒకటి పెట్టుకుని బయటికిలా నటించగలుగుతున్నావు? ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావు? మాటికి ముందు నేను ఝాన్సీ అమ్మతో నిజాయితీగా ఉంటున్నాను, ఆవిడే నాకంతా చెప్తారు అని దానర్థం ఇదా? అంటే ఇదేనా నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమ, నమ్మకం? అంతే కదా? లేదు ఝాన్సమ్మా, అది... ఎవరిని మోసం చేయడానికి ఇలా వేషం వేసుకుంటున్నావు? నిన్ను మోసం చేసుకుని నన్ను మోసం చేస్తూ ఎందుకు ఈ నాటకాలు? లేదు ఝాన్సమ్మా. ఇదిగో చూడు, మీ మధ్య సమస్యలు ఉంటే అవి పెద్దవాళ్లతో చెప్తే కదా తీర్చగలం. రవి నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. అలా అని ఎన్ని రోజులు నిన్ను దూరం పెడతాడు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీకు రవికి జరుగుతున్న గొడవ. మీరు నా ముందు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ లేనప్పుడు పాము ముంగిసల్లా కొట్టుకుంటున్నారు. ఇదంతా నాకు తెలీదనుకుంటున్నావా? లేదు ఝాన్సమ్మా, నేను ఆయనకి ఇంకా నచ్చలేదు. ఆయన నన్ను ఇంకా ఒప్పుకోలేదు. అదే ఎందుకు? నీకసలు ఏం తక్కువైందని? నీకంటే ఒక బెస్ట్ అమ్మాయి రవికి దొరుకుతుందా చెప్పు? వాడికి ఎందుకు ఇంకా అది అర్థం కావడం లేదు? బంగారీ, రవి మనసులో నీ మీద లవ్ ఉంది, అది నాకు తెలుసు. కానీ అది చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పనంటున్నాడు? నేను ఎవరు అని నిజం చెప్పేస్తే ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నేను మీకది ఎలా చెప్పను? బంగారీ, ఏమున్నా నాతో ఓపెన్గా చెప్పు. నాకేం అర్థం కావడం లేదమ్మా. ఆయనకి నచ్చినట్టే నేనుంటున్నాను, ఆయననే నన్ను దూరం పెడుతున్నారు. బంగారీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వర్షిణి పెళ్ళయ్యే లోపు రవి నిన్ను లవ్ చేసేలాగా చెయ్యాలి. మందు పెట్టి మాయ చేసినట్టు వాడు నీ చుట్టూనే తిరగాలి. దానికి ఏం చెయ్యాలో అది చెయ్యి. దానికి నేను నీకు హెల్ప్ చేస్తాను కూడా. బంగారీ, కట్టుకున్న భర్త దూరం పెట్టడం అలౌ చేస్తే అది అలవాటైపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి దగ్గర చేసుకోవడం చాలా కష్టం. భార్యాభర్తల మధ్య గొడవలనే వస్తే అది ఒక్క రోజుతో సాల్వ్ అయిపోవాలి. ఇద్దరూ దూరంగా రోజుల తరబడి దూరంగా ఉండడం అలవాటైపోతే మనసు లోపల ఉన్న ప్రేమ కొద్ది కొద్దిగా చచ్చిపోతూ వస్తుంది. మీరస్సలు కలిసి బతికిందే లేదు. అప్పుడు మీ ప్రేమ ఎంత రిస్కులో ఉన్నట్టు నీకర్థమవుతోంది కదా? రవి ఎప్పుడూ ఒక టైం బాంబ్ లాంటివాడు బంగారీ. ఎప్పుడు ఎలా పేలతాడో అస్సలు చెప్పలేము. రవి మనసుని గెలుచుకునే పనిలో ఉండు. అలాగే ఝాన్సమ్మా.